మళ్ళీ యష్మి కూడా ఒక మిస్టేక్ చేసింది. మణికంఠన్ చేయడం అన్ఫేర్. అర్థం రాజు ఏంటంటే కక్ష సాధింపు ఆల్రెడీ చెప్పేసింది ఆవిడ ఓపెన్ మైండ్ అనుకో. ఆల్రెడీ నువ్వు చేసిన బిహేవియర్ నాకు నచ్చలేదు కాబట్టి నువ్వు నన్ను హక్ చేసావు కాబట్టి ప్రతి నామినేషన్ లో పెడతానందే. ఆ రివెంజ్ ట్రాక్ కూడా అవ్వచ్చులే గానీ కాకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయి. రకంగా చెప్పాలంటే ఎస్పీ చాలా గూజ్బంప్స్ వచ్చినాయి. ఏంటి ఆదిత్యమేనా ఇలా నువ్వు మాట్లాడేది రాంగ్ బై. నిన్ను కంట్రోల్ చేయలేదు సోనియా కూడా కంట్రోల్. ఆడ మనిషి ఎప్పుడైనా సరే మగోడు అగ్రెషన్ ని కంట్రోల్ చేయాలి. నువ్వు కంట్రోల్ చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టావు. ప్రతి ఒక్కరు కూడా ఇదే పాయింట్ రేస్ చేశారు. అది మాకు కూడా లిటరల్లీ అనిపించింది. సరే గేమ్ కదా, గేమ్ ఇస్ గేమ్, గేమ్ ఫర్ ఆల్ అని మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ప్రభావతి 2.0 కదా, ఏదో గుడ్ల గేమ్ లో అలాంటివి జరుగుతాయిలే అనుకున్నాం గానీ నీ నటన, నీ పనికిమాలిన చేష్టలో, నీ పనికిమాలిన బుద్ధి మొత్తం బయటపడింది. ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి గాని భయ్యా, సోనియా మట్టికి ఎవడో సపోర్ట్ చేయొద్దు హౌస్ లో. సోనియా అంటే ఖచ్చితంగా అందరిదే టైటిల్ పట్టుకుపోద్ది. నేను చెప్తున్నానుగా, దూరంగా ఉండు. నిఖిల్ ఎక్స్పెషల్లీ నువ్వే ప్రతిసారి ఏంటో రాసు పూసు తిరిగేస్తున్నావు. రే నాయన, నిఖిల్ అంటే వాళ్ళు చాలా మంది అయ్యారు. నువ్వే లాస్ట్ వాడు అనుకుంటే జాగ్రత్తగా ఉండు. నువ్వు అంత ఓవర్ అయిపోవద్దు. సోనియాకి కొత్త ఏమీ కాదు, అంత మెచ్యూర్ గా మాట్లాడుతూ నేర్చుకుంది. అర్థం పృథ్వీ నామినేట్ చేశాడు నావెల్ని మన మణికంఠన్. సో రివెంజ్ నామినేషన్, అది రివెంజ్ నామినేషన్. వాళ్ళ పేరు నామినేషన్ చేశారు, రివెంజ్ నామినేషన్ చేశారు. అంటే అసలు నేను ఒప్పుకోను. నబీలు అంత గట్టిగా వాదించి మీరు తప్పులు చేశారంటే, లేదు నువ్వు సంచలనంగా ఫెయిల్ అయ్యావంటాడేంటి? ఇది అసలు టెక్కలోడు ఆడికి అసలు ఇది ఆట ఆడుతున్నా కంటెస్ట్ కాదు కాబట్టి వాడికి అసలు ఆట రాదు టెక్కలోడు. వాడు నబీల్ నువ్వు అన్ఫేర్ బయాస్ పదం వాడకండి రా. మీరు బయటకు పోయే కాలం వచ్చింది మీరు అందుకే ఆ బయాసుల పదాన్ని వదులుతా. అబ్బాయి వెళ్తా బయాసుని వదలలేదు. మీరు అలాగే వదలపోయారనుకో మిమ్మల్ని కూడా తోస్తారు బయటికి. అర్థమైందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాలి. మీ ఇద్దరు మట్టికి నాకు తెలిసినంత వరకు ఈ వీక్ లో ఇదే యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా యష్మి టాప్ 1 కి వెళ్ళిపోద్ది. టాప్ 1 లో యష్మి ఉంటది, టాప్ 2 లో ప్రేరణ ఉంటది, టాప్ 3 లో నబీల్ ఉంటాడు. మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆపకపోతే, మీ ముగ్గురు గ్రూప్ డిస్కషన్స్ ఆపకపోతే, మీరందరూ జనాల్లోకి వచ్చి ఆడితే కనుక జనాలకు నచ్చుతారు. నబీల్ ఎక్స్పెషల్లీ సీత నామినేట్ ప్రేరణ అండ్ మణికంఠ. దాని నుంచి చెప్పండి సార్. మణికంఠ సీత నామినేట్ ప్రేరణ మణికంఠ. సీత నామినేట్ చేసిన దాంట్లో ప్రేరణ మట్టికి నాకు అన్ఫేర్. ఎందుకంటే లాస్ట్ వీక్ లో నన్ను ఏ రీజన్ లేకుండా చేసాడు, నేను ఏ రీజన్ లేక చేస్తాను అన్నట్టుగా చేసింది. అది కాదు కదా. గేమ్ వైజ్ చూసుకోండి. గేమ్ వైజ్ ఇప్పుడు నబీల్ నామినేట్ చేసాడు, గేమ్ వైజ్ నామినేట్ చేశాడు. ఆదిత్య చేశాడంటే ఆదిత్య కూడా గేమ్ వైజే చేశాడు. ఇప్పుడు మన మణికంఠ చేసినా గానీ పృథ్వీ గారిని గేమ్ వైజ్ చేశాడు. పృథ్వీ చాలా ఓవర్ చేశాడు కదా, ఆయన కొట్టేదానికి చెయ్యి కూడా ఎత్తాడు. కాబట్టి అవన్నీ ఫేర్ కింద వస్తాయి. ఈ అన్ఫేర్ నామినేషన్స్ కొన్ని ఉన్నాయి. అది మన సీత చేసింది ఎవరిని, మన ప్రేరణ, అది అన్ఫేర్. అప్పుడు నైనికాని వీడు రాజు కింద బాగా సెట్ అయ్యాడు నిఖిల్. వీళ్ళిద్దరు సవాసు పోతాడు. నేను చెప్తున్నాగా, ఎందుకు పనికిరాడు, బచ్చాలు ఏరుకుంటా కూడా పని చేయండి. పంపించారండి, ఆ నిర్దాక్షణంగా వెళ్ళిపోతాడు. వాడు నైనికాని చాలా మెచ్యూర్డ్ గా సేవ్ చేశాడు లాస్ట్ లో. నైనిక మీద వేసిన నామినేషన్ ఏది కూడా నాకు పర్సనల్ గా నచ్చలేదు. నిజంగా అక్కడ ఉన్న రాజు, నువ్వు ఎవరైతే ఉన్నావు చీఫ్, కరెక్ట్ గా డెసిషన్ తీసుకున్నావు భయ్యా. నువ్వు మట్టికి డివైడ్ అయిపో. రాత్రి లైవ్ లో చూస్తున్నాను నిన్ను సహాయత్ని సోనియా, మా ఇద్దరులో ఒకరు చేయకుండా నువ్వు ఆన్ చేసేవని ఏమో చేసేవని. సోనియా ప్రేరణ మాట అన్నది, నువ్వు నిఖిల్ వైపు చూడడం మానేసి, నిఖిల్ పృథ్వీ వైపు చూడడం మానేసి గేమ్ ఆడు, ఫోకస్ దీన్ని పెట్టి అన్నది. అవునవును ఎవరు? సోనియా. యష్మి చాలా నేను ఫస్ట్ లో అనుకున్నాను చాలా స్వార్థపరం. సోనియా అని యష్మి అనింది కదా. యష్మియే సోనియా అందే. వాళ్ళిద్దరిని చూసుకొని నువ్వు వెనకాల ఉంటున్నావు, వాళ్ళిద్దరిని ఎదురు తోసి. సోనియా కూడా ప్రేరణ అనింది. అవునవును, సోనియా కూడా ప్రేరణ అంది. అవును, నువ్వు డిగ్రీ మీద ఫోకస్ తగ్గించి పృథ్వీ ఫోకస్ తగ్గించి యష్మి అందే. అవును బాయ్, నేను చూసుకుంటా బరాబర్. పృథ్వీ లెక్క చూస్తా, ఇంటి లెక్క చూస్తా. నీకేం నొప్పి? నీ గేమ్ నువ్వు ఆడు. నీ గేమ్ ఆడట్లా, నీకు అసలు గేమ్ లో ఛాన్సే లేదు.